హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. ఈరోజు నేను విశాల్ మార్ట్‌కి షాపింగ్‌కి అయితే వచ్చేసాను. యాక్చువల్‌గా నాకు తెలిసి విజయవాడలో ఇది సెకండ్ ఆర్ థర్డ్ విశాల్ మార్ట్ అనమాట. ఫస్ట్‌దేమో గుణదల దగ్గర ఉంది, అది తెలుసు. ఇంకా ఎక్కడున్నాయో తెలీదు. అందుకే ఇది సెకండా, థర్డా అన్నాను. మా ఇంటి దగ్గర అంటే మాది నున్న. నున్నకి దగ్గరలో సింగినగర్ బాబా గుడి ఉంటది. బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ దిగంగానే బాబా గుడి ఉంటదనమాట. ఆ బాబా గుడి సందులో కొంచెం జస్ట్ ఒక 1 మినిట్ మనం వెళ్తే స్ట్రెయిట్‌గా వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి విశాల్ మార్ట్ ఉంటది. కొత్తగా స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా స్టార్ట్ చేశారనమాట. ఒక 10 డేస్ ఆర్ 15 డేస్ అవుతది అంతే. అప్పటినుంచి వెళ్దాం, వెళ్దాం అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది. నేనైతే నైట్ డ్రెస్ షాపింగ్ చేయడానికెళ్ళాను. నాకు పర్సనల్‌గా నైట్ డ్రెస్ సెట్స్ కన్నా కూడా షర్ట్స్, పాంట్స్ విడివిడిగా తీసుకొని వేసుకోవడం అంటేనే ఇష్టం. ఫస్ట్ నుంచి అట్లానే వేసుకుంటాను. సో, ఇంకా విశాల్ మార్ట్‌లో లాస్ట్ టైమ్ విహాకి నైట్ వేర్ కొన్నాను. ఎట్లా ఉంటదో అనుకున్నాను గానీ, దాన్ని వాష్ చేశాక కూడా క్వాలిటీ చాలా బావుంది. నాకు బాగా నచ్చింది. సో, ఇంక అందుకని నేను కూడా నైట్ డ్రెసెస్ ఇక్కడే తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యి ఇక్కడికి వెళ్ళాననమాట. ఇక్కడ మనకి నైట్ డ్రెసెస్ గానీ, టాప్స్ గానీ ఏవైనా కూడా రీజనబుల్ కాస్ట్‌లో ఉంటాయండి. ఇంకా నైట్ టాప్స్ అయితే అంటే నైట్ వేర్ టీ షర్ట్స్ అయితే గనక 99, 119 రూపీస్‌లోనే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. సైజెస్ కూడా ఎస్ నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ ఎక్సెల్ వరకే ఉంటాయి. కొన్ని కొన్ని టీ షర్ట్స్ అయితే ఎక్సెల్ కూడా ఉండవు. ఎల్ వరకే ఉంటాయి. నాకేమో కొన్ని ఎల్ సరిపోతాయి. కొన్ని ఎక్స్‌ఎల్ సరిపోతాయి. అది బేస్డ్ ఆన్ బ్రాండ్ అన్నమాట. నేనింకా ఒక 15 దాకా షర్ట్స్ తీసి బాస్కెట్‌లో యేసుకున్నాను. అంటే వాటిల్లో సెట్ అయినయి తీసుకుందాం అన్నట్టుగా. అంటే పద్దాకా మనం ట్రయల్ రూమ్ నుంచి బయటకొచ్చి మళ్ళీ వెళ్ళి ఇలా చేసుకోలేం కదా! సో, సెట్ అయినయి ఉంచుకుందాం, మిగిలినయి తీసేద్దాం అన్నట్టుగా ఒక 15 దాకా టీ షర్ట్స్ అయితే వేసుకున్నాను. అలాగే ప్యాంట్స్ కూడా మనకి ఎల్ వరకే ఉంటాయి. ఎక్సెల్ రేర్‌గా ఉంటదనమాట. మా మమ్మీ మాత్రం అన్నీ తీసుకునిద్ది. కానీ ఇప్పుడు ఇన్ని డ్రెస్సులు తీసుకునింది. కానీ నాకు మాత్రం ఒక్కటి కూడా తీసుకోలే. లాస్ట్ మంత్ నీ షాపింగ్ అయిపోయింది. సో, దిస్ మంత్ యువర్ షాపింగా? యెస్. అని ఇప్పుడు డాడీ షాపింగ్ ఎప్పుడు? డాడీది ఆల్రెడీ అయిపోయింది. ఎప్పుడమ్మా? సో, నేను ఇవన్నీ తీసుకున్నా. ఇంటికి వెళ్ళాక ట్రైల్స్ చూపించేస్తా. ఓకేనా? గెట్ రెడీ. చూసారా? విహా నా మీద ఎట్లా కంప్లెయింట్ చేస్తుందో. యాక్చువల్‌గా దానికి లాస్ట్ మంత్ షాపింగ్ అయిపోయింది. అయినా సరే నాకేం తీసుకోవట్లేదంటుంది. ఈసారైతే విహాకి నేనసలు ఏం తీసుకోలేదు. జస్ట్ వేఫర్స్ తప్ప. సో, నేను అన్నీ ట్రైలేసాను. మనకి కలెక్షన్ కూడా చాలా బావుందండి. బెల్ట్ ఇక్కడ డిఫరెంట్‌గా ఉందంట మోడలు. అది చూపిస్తుంది. మనకి ఇట్లా బాస్కెట్స్‌లో అంటే పెద్ద బాస్కెట్‌లో మనకి పాంట్స్ కూడా ఉంటాయి. చాలా రీజనబుల్ కాస్ట్‌లో ఉంటాయండి. క్వాలిటీ చాలా బావుంది. నాకు పర్సనల్‌గా నచ్చింది. అందుకనే సెకండ్ టైమ్ మళ్ళీ వెళ్ళాను. ఇంకా నాకు డ్రెసెస్ అంటే నైట్ వేర్ గాని, లేకపోతే డైలీ వేర్ టాప్స్ గాని అంటే విశాల్ మార్టే గుర్తొస్తది. ఇక్కడ నార్మల్ టాప్స్ అయితే గనక 99 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 99, 149, 159 ఇంకా 119 ఇట్లా ఈ రేంజ్‌లో ఉన్నాయి. సాక్సులు కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. రూ. 79 అనమాట సాక్సెస్ పెయిర్ అయితే. ఈ సాక్సెస్ క్వాలిటీ అయితే నాకు అంత నచ్చలేదు. చూసాను గానీ, మనకి పలాజో ప్యాంట్స్ కూడా ఉన్నాయి. ఇవైతే కొంచెం మంచి క్వాలిటీ అయితే గనక రూ. 299లో ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇవి. లేదు నార్మల్ ఎలాస్టిక్ ప్యాంట్స్, రేయాన్ ఫ్యాబ్రిక్ అవైతే గనక 119, 199 ఆ రేంజ్‌లో ఉన్నాయి. మనకి జీన్స్ మీద వేసుకునే టాప్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. షర్ట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. రీజనబుల్ కాస్ట్‌లో ఉన్నాయండి. ఈ షాప్ మొత్తం అంటే 3 ఫ్లోర్స్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ ఈ క్లాతింగ్ పెట్టేశారు. నెక్స్ట్ ఫ్లోర్ ఏమో కిడ్స్ క్లాతింగ్. ఆ తర్వాత మెన్స్ క్లాతింగ్. తర్వాత లాస్ట్ వచ్చేసి గ్రోసరీ షాపింగ్ అన్నమాట. గ్రోసరీ షాపింగ్‌లోనే మనకి కిచెన్ ఐటెమ్స్ గాని అవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి కోంబ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అండర్ గార్మెంట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి గానీ అవి అయితే గనక బ్రాండెడ్ తీసుకోవడమే బెటర్ అని చెప్తాను నేను. ఇంకా ఈ మిర్రర్ అయితే నాకు బాగా నచ్చింది. కానీ కొంచెం పెద్ద సైజ్ ఉంటే బావుండనిపించింది. మా ఇంట్లో బోలెడు మిర్రర్స్ ఉన్నాయి. సో, అందుకనే నేను తీసుకోలేదు. ఏదైనా బ్రేక్ అయిపోతే గనక ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకుంటా. చాలా నచ్చింది. విహాకి ఈ ప్యాంట్ నచ్చిందంట. వాటర్ మిలన్ ప్యాంట్. కానీ తన సైజ్ అయితే అవైలబుల్‌గా లేదు. సో, అందుకని చెప్పి తీసుకోలేదు. లేకపోతే డెఫినిట్‌గా తీసుకునేదాన్ని. మనకిక్కడ ఆఫర్స్ కూడా బై 3 గెట్ 1 ఫ్రీ, బై 3 గెట్ 2 ఫ్రీ, బై 3 గెట్ 1 ఫ్రీ ఇట్లా అవైలబుల్‌గా ఉన్నాయి. మనం
సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవడమే అనమాట. ఇక్కడ మనకి 3 కౌంటర్సే ఉన్నాయి. కానీ ఫాస్ట్‌గా అయిపోతుంది మనకి బిల్లింగ్ అనేది. ఇక్కడ మీది యూట్యూబ్ ఛానలా అని అడుగుతున్నారు. అవునండి అని చెప్పాను. అయితే బాస్కెట్ తీయండి మళ్ళీ మన ఫేసెస్ కనిపించవు అని చెప్పి బాస్కెట్ తీసి పక్కన పెడుతున్నారనమాట. మనకి రిసీవ్ చేసుకోవడం గాని, అంటే రిసీవ్ అంటే నథింగ్ బట్ ఇట్లా బిల్లింగ్ వేసేటప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. అంతా బావుంది. ఇంకా నేనైతే ఇంటికొచ్చేసి ఫస్ట్ అయితే ఇవి ట్రైలర్స్ చూపించేస్తున్నాను మీకు. ఈ బ్లాక్ టీ షర్ట్ వచ్చేసి రూ. 119 పడిందండి. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. అది చూడంగానే మనసు దాని మీదకెళ్ళిపోయిద్దనమాట. డెఫినెట్‌గా తీసేసుకోవాల్సిందే. నేను ఈసారి పాంట్స్, షర్ట్స్ అన్నీ కూడా మ్యాచింగ్ ఉండేలా చూసుకున్నాను. నార్మల్‌గా అయితే టీ షర్ట్స్ నచ్చినియి, ప్యాంట్స్ నచ్చినియి సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఈ ఎలాస్టిక్ ప్యాంట్ వచ్చేసి రూ. 199 పడింది. ఇది కూడా క్వాలిటీ బావుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కలర్ టీ షర్ట్. దీని మీదయితే అన్ని అమ్మాయి బొమ్మలనమాట. నుంచొనున్నాయి. ఇంకోటి రివర్స్‌లో ఉన్నాయి. చాలా బావున్నాయి. నాకు ఈ వైట్ టీ షర్ట్ వచ్చేసి రూ. 199 పడింది. అంటే 200 అనమాట. అలాగే దీని కింద పలాజో ప్యాంట్ ఉంది కదా! ఈ ప్యాంట్ వచ్చేసి నాకు రూ. 299 పడింది బ్రౌన్ కలర్‌ది. వేసుకుంటే చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయండి. చాలా బావుంది క్వాలిటీ కూడా. ఈ నేనైతే గనక ఖచ్చితంగా వెళ్లి పర్చేస్ చేయమని ప్రిఫర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మెజెంటా కలర్ టీ షర్ట్ అనమాట. ఇది రూ. 119 పడింది. ఈ లావెండర్ కలర్ ప్యాంట్ వచ్చేసి నాకు రూ. 299 పడింది. ఈ 2 పలాజోస్ కూడా నాకు రూ. 299 పడినియి. ఇది కూడా క్వాలిటీ చాలా బావుంది. నేనైతే ఖచ్చితంగా వెళ్లి షాపింగ్ చేయమని ప్రిఫర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ షర్ట్ అనమాట. ఇదొచ్చేసి నాకు రూ. 149 పడింది. దీని కింద ఈ ఎలాస్టిక్ ప్యాంట్ వచ్చేసి రూ. 119 పడింది. యాక్చువల్‌గా ఈ 2 పేర్ అని చెప్పి తీసుకోలేదు. 2 విడివిడిగా తీసుకున్నాను. ఇంకా సర్లే మీకు చూపించేటప్పుడు ఇట్లా వేసుకొని చూపించాననమాట. ఈ డ్రెసెస్ అన్నీ మీకెట్లా అనిపించినియో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై.